తనకి తిరుపతి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి తను ప్రజలతో మాట్లాడవచ్చు. ఒక మాజీ సీఎం కాకుండా తన ఎమ్మెల్యే కూడా కాబట్టి వెళ్ళొచ్చు, తను మాట్లాడవచ్చు. సో దానికి వెళ్ళకూడదు, తను రాకూడదు అనేది లేదు. అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది నమ్మకం బట్టి ఉంటుంది. తను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో తను వెళ్ళినంత మాత్రాన మనకి కేసు అనేది ఏదైతే ఉందో అది దాంట్లో మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయని లేదు. తను చూసి రావచ్చు. వెళ్ళకూడదు అనేది మనకి అది రాజ్యాంగబద్ధానికి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే తప్ప క్రిస్టియన్స్ అయితే వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అయితే వెళ్ళకూడదు అని ఎక్కడ మనకి రాసిపెట్టలే, ఏ మతం కూడా అర్థం చెప్పాల. కాబట్టి తను నమ్మినట్టయితే ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళినా కానీ అది వైలేషన్ కింద రాదు. సో అది తను స్వతహాగా తన ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా తను వెళ్ళొచ్చు. అతన్ని వెళ్ళకుండా ఆపడం అనేది అది అన్డెమోక్రటిక్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అండి. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు, లోపలికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మీకు ఎలా భావిస్తారు? చూడండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఒపీనియన్, అది తన సొంత విషయం, అది నమ్మకం ఉందా లేదా అని చెప్పి. ఇంతకుముందు తను వెళ్ళినప్పుడు మరి డిక్లరేషన్ చేసి వెళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు కూడా వెళ్తే అలాగే వెళ్తారు కదా. తను ఇప్పుడు ఏ రూల్ అయితే ఇంతకుముందు ఫాలో అయ్యారో తను ఫాలో అయితే వెళ్తారు. ఎందుకంటే తెలుసు కదా, సీఎంగా ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ తెలుసు కదా. సో దానికి అది తన పర్సనల్ ఒపీనియన్. తను వెళ్తారా, వెళ్ళాక డిక్లరేషన్ చేస్తారా లేదా అని తన పర్సనల్ ఒపీనియన్. కానీ తను వెళ్ళకుండా ఆపడం అనేది మనకి అది లేదు. అన్య మతస్థులు అయినంత మాత్రాన రాకూడదు అని లేదు. మనకి నమ్మితే కనుక వేరే మతస్థులు కూడా ఇప్పుడు ఉన్నాయి. సూఫీ దర్గాలు ఉన్నాయి, సూఫీ దర్గాలకి హిందువులు వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, క్రిస్టియన్ అందరూ వెళ్తారు. ఇప్పుడు తిరుపతిలో కూడా రకరకాల మతస్థులు వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్ళడం లేదు కదా, వెళ్తారు, నమ్మిన ప్రతి ఒక్కరు వెళ్తారు. వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు అన్ని మతాలు కూడా వాళ్ళకి ఉన్నారు, మనకి భక్తులు ఉన్నారు. సో అంతే తప్ప ఒక మతం వాళ్ళు వెళ్ళకూడదని ఇక్కడ లేదు. నమ్మితే నువ్వు ఏ మతం అనే వాళ్ళకి కూడా వెళ్ళే అధికారం ఉంది. సో తను నమ్మకం క్రిస్టియన్ అన్నప్పుడు కూడా తను నమ్మిన వాడైతే కనుక సో తనకు ఆపడం అనేది, నువ్వు మతం పేరు మీద ఆపడం అనేది కరెక్ట్ కాదు. అది ఉండొచ్చు, నమ్మకం అనేది ఉంటుంది. ఏ మతం నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు క్రిస్టియన్, మేము హిందూ కావచ్చు, చర్చికి వెళ్తాం కావచ్చు, వెళ్ళొచ్చు, ఆపకుండా లేదు. నువ్వు కాదు అని చెప్పి ఆపడం అనేది మతపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మరి పురంధేశ్వరి గారికి మనకి తెలియాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే, ఈయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడకు అది తెలియాలి. మరి అది పొలిటికల్ ఇష్యూ. అది పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా ఖండిస్తారు? చూడండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఏది చేసినా కానీ అది రాజ్యాంగ అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు మనల్ని ఆపే అధికారం ఎవరికి లేదు. గవర్నమెంట్ మన రాజ్యాంగం చెప్తున్న హక్కు, అది రాజ్యాంగం చెప్తున్న హక్కు. అది పురంధేశ్వరి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పాటిస్తూ, రాజ్యాంగంలో ఉన్నది పాటిస్తూ మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి, అది మనకి ఏదైనా సరే పురంధేశ్వరి రైటా, జగన్మోహన్ రెడ్డి రైటా అనే కంటే కూడా రాజ్యాంగబద్ధంగా మనం పనులు చేస్తున్నామో లేదా కావాలి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నవాళ్ళు. సో రాజ్యాంగం ఏం చెప్తా ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్దాము. రాజ్యాంగం వెళ్ళాక అందరికీ ఇస్తుంది, నమ్మే వాళ్ళు వెళ్ళొచ్చు, రకరకాల మతస్థులు వెళ్తూ ఉన్నారు. సో దాన్ని మనము రాజ్యాంగం చెప్తే రైట్ ఉంటుంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. రెడ్డి గారు అన్నమాట, గత ప్రభుత్వంలో నేను 10 నుంచి 11 సార్లు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మాట నిజమే కదా. మరి అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, సీఎం గారిని ఎవరు ఆపే అధికారం ఉండదుగా. ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఆయన ఇష్టంగా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు రూల్స్ పెట్టారు ఇట్లాగని. వెళ్ళాలనుకుంటే వీళ్ళు సంతకం పెట్టండి పెడతాయి, లేకపోతే వెళ్ళకూడదంటే వెళ్తాం. ఈ 5 ఏళ్ళు కూడా నా మతం ఏంటో మీకు తెలియదా, నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకుంటారేమో, రాసుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఆయన అన్న మాటలు కూడా కరెక్టే. ఇప్పుడు 5 సంవత్సరాలు తిన్నప్పుడు అన్నింటిలో ఇప్పుడు మసీద్ కాడికి వెళ్తారు, మసీద్ కాడికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుంటారు, హిందూ వచ్చి మీరు చేస్తారు. దేవుడు అన్న అందరూ ఒకటే అని మనమే అనుకుంటున్నాం కదా. అనుకున్నప్పుడు ఇదేముంది, ఆయన పద్ధతి కూడా బాగానే ఉంది. ఇలా పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మరి ఇప్పుడు అప్పుడు లేని మరి ఇప్పుడు పెడితే ఎవరికైనా కొద్ది బాధేగా. అధికారంలోకి నువ్వు వచ్చి నాకు నువ్వో పద్ధతి, ఆయన ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటే బాగోదుగా. చాలాసార్లు మరి అప్పుడు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి జగన్ గారు వెళ్ళారు, అప్పుడు ఆపొచ్చుగా. మరి అప్పుడు పెట్టాలి కదా. సీఎంగా 5 సంవత్సరాలు చేశారు, 5 సంవత్సరాల్లో కనీసం పట్టు వస్త్రాలు ఇవ్వడానికి 4-5 సార్లు వెళ్ళి ఉంటారు. దేవస్థానం దుర్గమ్మ తల్లి గుడికి కూడా వచ్చారు, అప్పుడు ఎవరు ఆపలేదు. ఆయనే చెబుతున్నాడుగా, నేను బైబిల్ కూడా 4 గోడల మధ్యలో నేను చదువుకుంటా, అక్కడికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుంటా చేస్తా. సీఎం అన్నాక అన్ని మతాలను పోషించాలి, అంతేగాని ఒక మతానికి పోషిస్తా అంటే కుదరదుగా.
ఆయన చెప్పింది కరెక్టే. అదే అడ్డుకోకుండా ఉన్నట్టయితే నేను వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవాడిని అంటూ కూడా జగన్మోహన్ కూడా ఆలోచించింది కూడా ఒక విధంగా మంచిదే. నేను వెళ్ళి కానీ మళ్ళీ లేనిపోయిన గొడవలు అవుతూ ఉంటే జనాలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఆలోచించి ఆగిపోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలిగా. పర్యటన రద్దు అయింది. ఈ రద్దు మీద మీరు ఏం మాట్లాడతారు, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే అక్కడ డిక్లరేషన్ అడిగారు కదండి. అంటే డిక్లరేషన్ ఇస్తే మీరు గుడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కానీ మన భారత రాజ్యాంగం రాసినటువంటి చట్టాల్లో కూడా అన్య మతస్థులు అంటే మనది సెక్యులర్ ఇజం అని చెప్పేసి అని ఉందన్నమాట. సో మనం అన్ని మతస్థులు ఎక్కడికైనా మనం తిరిగే యొక్క హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇది ఇక్కడ తిరగాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే. అంటే ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ అయ్యండి తిరుపతికి వెళ్ళాలి అంటే కొన్ని ఆంక్షలు పెట్టాలంటే ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి మనం ఇక్కడ మనకున్న రాజ్యాంగాన్ని దాని ప్రకారం మనం ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. సో మనకి అట్లా మాట్లాడకుండా ఉండే వెసులుబాటు ఉన్నప్పుడు మనం ఎవరినైనా గౌరవించాలి. గౌరవించిన దాని ప్రకారం మనం ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. డిక్లరేషన్ ఇస్తేనే వెళ్ళండి, అన్య మతస్థులు ఇటు రాకూడదు అంటే ఒక హిందువులు మాత్రమే వెంకటేశ్వర స్వామిని కొలవాలా? మాకు నమ్మకం ఉంది, సపోజ్ మేము వెళ్ళకూడదా అని చెప్పేసి వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అలా ముస్లిమ్స్ చాలామంది వేరే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటే అమెరికాలో, కెనడాలో, ఇంకో చోట చాలా కంట్రీస్లో కూడా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అక్కడ పాటిస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ మన వాళ్ళని పాటించనివ్వకుండా ఉండొచ్చు కదా. ఇదే డిక్లరేషన్ ఉంటే ఒకడు వాళ్ళు కూడా వాళ్ళ దేశం వెళ్ళాం, వాళ్ళ పద్ధతుల ప్రకారం మనం బతకాలి. అయినా వాళ్ళు మనకు అక్కడ స్వతంత్రం ఇచ్చారు. వినాయక చవితి చేస్తున్నాం అక్కడ, దసరా చేస్తున్నాం అక్కడ, సంక్రాంతి చేస్తున్నాం అక్కడ, మనతో పాటు వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారే. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇది డిక్లరేషన్ ఇవ్వాలా అక్కర్లేదని ఆయన నిర్ణయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది వాళ్ళు అడగటం అనేది దేని మీద అడుగుతున్నారు? ఆయన అవునా హిందువా కాదా అని అడుగుతున్నారు. అది నేను హిందూ అని అంటే ఆయన ఇస్తారు, లేకపోతే లేదు. అయితే డిక్లరేషన్ పేపర్ ఇచ్చి దాని మీద సంతకం పెడితేనే నువ్వు అదే వెంకటేశ్వర స్వామిని నమ్మిన ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. అది దేవుడు అందరికి ఇప్పుడు వెళ్ళాల్సిన అందరం వెళ్తాం. ఆ డిక్లరేషన్ ఇస్తేనే అనేది కరెక్ట్ కాదు. ఇదివరకు వెళ్ళారు కదా, ఇదివరకు డిక్లరేషన్ లేనప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళారు కదా. అది ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అలౌ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది దానికి? అది డిక్లరేషన్ ఇస్తేనే అని కాదు, ఇవ్వాలి అని రూల్ పెట్టారు. ఏమన్నా ఉందా? మ్యాండేటరీ ఏమైనా ఉందా? ఉండే ఖచ్చితంగా ఆయన ఇచ్చేసి వెళ్ళాలి. మ్యాండేటరీ పెట్టారంటే వాళ్ళు టీటీడీ గవర్నమెంట్ మ్యాండేటరీ ఉంది అంటే ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళాలి. అయితే నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాలినడకన ఈ నెల 27న తిరుమల వెళ్ళనున్నారు. అయితే డిక్లరేషన్ వచ్చిన తర్వాతే తిరుమలకి చేరుకోవాలంటూ కూడా బీజేపీ నేత పురంధేశ్వరి గారు కూడా మాట్లాడటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. డిక్లరేషన్ అనే పద్ధతి ఎవరిస్తారు? అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సిన వ్యక్తి యొక్క ఆవశ్యకత ఏంటి? డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తాం? మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మతానికి మనం సంబంధించినటువంటి వ్యక్తులం కానప్పుడు మనం అప్పుడు ఏమిస్తాం? డిక్లరేషన్ ఇస్తాం. ఏమని? నేను ఈ యొక్క దేవుని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ తర్వాత మనం ఆ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా నేను బాప్టిజం తీసుకున్నానని కానీ లేకపోతే నేను హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అని కానీ ఎక్కడా కూడా చెప్పాలా. మీరు చూస్తే 2019 ఎలక్షన్ల ముందు ఈ యొక్క హిందువులు పరమ పవిత్రంగా భావించేటటువంటి గంగా నదిలో హరిద్వార్లో వారు గంగా స్నానం ఆచరించి తర్వాత అధికారంలో ఉండగా పలుసార్లు బ్రహ్మోత్సవాల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినటువంటి సందర్భాల్లో అప్పుడు ఈ యొక్క కూటమి నేతలందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు వారేదో అధికారంలో ఉన్నారు అని చెప్పేసి అధికార అహంకారంతో వారేదో ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఈ యొక్క పురంధేశ్వరి గారు అదేవిధంగా మిగిలినటువంటి కూటమి నేతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజే చూస్తున్నారా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. ఈ గడిచిన ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డిక్లరేషన్ అడిగినటువంటి ఈ నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరమ పవిత్రమైన హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు అనగానే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో లేకపోయినప్పటికీ వస్తున్నటువంటి ప్రజాకర్షణకి వాళ్ళు భయభ్రాంతులకు గురై ఈరోజు ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి నిజంగా కూడా వాళ్ళు హిందూయిజం అనేటువంటి ముసుగులో వారి యొక్క పార్టీ నడుపుతూ వస్తున్నారు.